ఈటీవీ న్యూస్ కు స్వాగతం. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ సహా ఇతర అధికారులపై దాడిలో కుట్ర ఉందన్న ఆరోపణలతో బీఆర్ఎస్ నేత కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు వికారాబాద్ పోలీసు శిక్షణా కేంద్రానికి తరలించారు. అక్కడ మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో పోలీసులు నరేందర్ రెడ్డిని విచారించారు. తర్వాత కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్ తమ్ముడితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. లగచర్ల కేసులో ఇప్పటి వరకు 16 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ సహా ఇతర అధికారులు వెళ్లిన సమయంలో కొందరు కర్రలు రాళ్లతో దాడికి పాల్పడ్డారని, అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్ కాడా అధికారి వెంకటరెడ్డిపై హత్యాయత్నం చేశారని తెలిపారు. రాళ్ల దాడి కారణంగా కలెక్టర్ ఇతర అధికారులు పోలీసులకు సైతం గాయాలు అయ్యాయన్నారు. సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ సహా ఇతర అధికారులను గ్రామంలోకి తీసుకువెళ్లాడని పేర్కొన్నారు. కలెక్టర్ వాహనాన్ని అడ్డగించి నినాదాలు చేశారని, వారి వద్దకు వెళ్లి మాట్లాడేందుకు యత్నించిన కలెక్టర్పై దాడి చేసి వాహనాలపై రాళ్లు విసిరి ధ్వంసం చేశారన్నారు. రిమాండ్ రిపోర్టులో 46 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు ఏవన్గా భోగమోని సురేష్ పేరు చేర్చారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితాయింద్రారెడ్డి ఖండించారు. కుటుంబానికి సమాచారం, నోటీసులు ఇవ్వకుండా ఎలా తీసుకెళ్తారని కేటీఆర్ అధికారులను నిలదీశారు. లగచర్ల ఘటన నిఘా వ్యవస్థ వైఫల్యమేనన్న కేటీఆర్ ఆ సమయంలో కలెక్టర్ గన్మెన్లు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా అశాంతి రగిల్చి రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం సొంత నియోజకవర్గంలో ప్రజల తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కార్యకర్తలతో మాట్లాడినా అరెస్టు చేస్తున్న దుర్మార్గ ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ పై కేటీఆర్ మండిపడ్డారు. నరేందర్ రెడ్డిది అక్రమ అరెస్టు అన్న హరీష్ రావు ప్రజాపాలన అంటే పాలన గాలికి వదిలి ఫార్మాసిటీ పేరిట చిచ్చులు పెట్టడమని నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే అర్ధరాత్రి రైతులను అరెస్టు చేసి జైల్లో పెట్టడమా అని ప్రశ్నించారు. నరేందర్ రెడ్డిని అరెస్టు చేస్తే బీఆర్ఎస్ వెనుకడుగు వేస్తుందని ప్రభుత్వం భావిస్తోందన్న మాజీ మంత్రి సబితాయింద్రారెడ్డి అరెస్టులకు భయపడబోమని, ప్రజా గొంతుకగా ఉంటామని స్పష్టం చేశారు. నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. లగచర్ల ఘటన వెనుక ఉన్న కుట్రదారులెవరో అతి త్వరలో తేలుస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రైతుల ముసుగులో కొందరు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలకు మంచి చేద్దామనుకుంటున్న ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మంత్రి పొంగులేటి ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు బరి తెగించి అధికారులపై ప్రణాళిక ప్రకారమే దాడులు చేస్తున్నారని మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. కేసులతో సతమతమవుతున్న కేసీఆర్, కేటీఆర్ ప్రజల దృష్టిని మరల్చడానికే కలెక్టర్పై దాడి చేయించారని నల్గొండ పర్యటనలో చెప్పారు. తెలంగాణలో రైతుల సమస్యలను వదిలిపెట్టి రాజకీయాలు చేయడం బాధాకరమని వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ డీకే అరుణ లగచర్ల పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. వికారాబాద్ కలెక్టర్ను కలిసేందుకు వెళ్తున్న ఎంపీని పూడూరు మండలం మన్నెగూడ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తాను కలెక్టర్ను కలిసేందుకు వెళ్తున్నానని చెప్పిన అడ్డుకోవడం ఏంటని పోలీసుల తీరుపై డీకే అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వికారాబాద్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడగా కలెక్టర్ ఆదేశాలతో ఎంపీ డీకే అరుణను పోలీసులు పంపించేశారు. అనంతరం వికారాబాద్ కలెక్టరేట్ చేరుకున్న ఎంపీ లగచర్ల ఘటనపై కలెక్టర్ ప్రతీక్ జైన్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కొన్ని కీలక చట్ట సవరణలకు సంబంధించిన బిల్లులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్ 2024 సహా మున్సిపల్ చట్టాల సవరణ బిల్ 2024ను ప్రభుత్వం శాసనసభకు సమర్పించింది. ఏపీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లులను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. పట్టణ, గ్రామీణ, స్థానిక సంస్థలు, సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసేందుకు 3 పిల్లలు ఉన్న వ్యక్తులను కూడా అనుమతిస్తూ చేసిన చట్ట సవరణ బిల్లును మరో మంత్రి నారాయణ శాసనసభ ముందు ఉంచారు. ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. శాసనసభలో 1998 డిఎస్సికి సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. 16,000కు పైగా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసేందుకు మెగా డిఎస్సి ప్రకటించామని, న్యాయ వివాదాల పరిష్కారం తర్వాత డిఎస్సి ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు. అటు వచ్చే 2 ఏళ్లలో గిరిజన వర్సిటీ పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం వర్సిటీ స్థలం మార్చకుండా ఉంటే నిర్మాణం పూర్తయ్యేదన్నారు. 2019లో నిర్ణయించిన స్థలంలోనే నిర్మాణం చేపడతామన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విభజన చట్టంలో ఉన్న విద్యా సంస్థలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. ఆయా విద్యా సంస్థలకు పెండింగ్ లో ఉన్న రోడ్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేందుకు కృషి చేస్తామని లోకేష్ తెలిపారు.
కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ సరఫరాలో అక్కడి మాజీ ప్రతినిధి ప్రమేయంపై కొన్ని ఆధారాలు దొరికాయని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 60,000 టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని శాసనమండలిలో తెలిపారు. విదేశాలకు రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో కాకినాడ పోర్టు వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు. విజయనగరం జిల్లా గుడ్లలో డయేరియాపై ఏపీ శాసనమండలిలో స్వల్ప వాగ్వాదం జరిగింది. డయేరియా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన విమర్శలను మంత్రి అచ్చెన్నాయుడు తిప్పికొట్టారు. డయేరియా మృతులపై ప్రజలను ప్రభుత్వం తప్పుదారి పట్టించిందని బొత్స ఆరోపించారు. జగన్ సొంత మీడియానే ప్రజల్ని తప్పుదారి పట్టించిందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. డయేరియా మురికివాడల్లోనే వస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబు వ్యాఖ్యానించగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చురకలు వేశారు. కలుషిత నీరు తాగితే ఎక్కడైనా ఎవరికైనా డయేరియా వస్తుందని ఆయన గుర్తు చేశారు. గత 5 ఏళ్లు పేదలను పట్టించుకోకుండా గాలికి వదిలేశారన్న మంత్రి జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించలేకపోయారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడితే తప్పేముందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రశ్నించింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. సామాజిక మాధ్యమ కార్యకర్తలపై మూకుమ్మడిగా కేసులు పెడుతున్నారంటూ జర్నలిస్టు విజయబాబు దాఖలు చేసిన పిల్పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. కేసులపై అభ్యంతరం ఉంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని పిటిషనర్కు సూచించింది. పిల్ వేయడానికి వీల్లేదని పేర్కొంది. చట్ట ప్రకారం కేసులు పెడుతుంటే ఎలా నిలువరించగలమన్న హైకోర్టు గతంలో జడ్జిలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారన్న విషయాన్ని విచారణ సందర్భంగా గుర్తు చేసింది. అట్రాసిటీ కేసులో పరారీలో ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. పులివెందుల లింగాల మండలాల్లో రాఘవరెడ్డి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. రాఘవరెడ్డి స్వగ్రామం అంబకపల్లెలోనూ నిఘా పెట్టారు. పులివెందుల పోలీస్ స్టేషన్లో నమోదైన అట్రాసిటీ కేసులో రాఘవరెడ్డి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. రవీందర్ రెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిపై ఈ నెల 8న పులివెందుల పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. రాఘవరెడ్డి సూచనల మేరకు సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టినట్లు వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు రాఘవరెడ్డి కోసం గాలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగల్పూడి అనితపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజశేఖర్ రెడ్డిని నూసివీడి పోలీసులు గుంటూరులో అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన రాజశేఖర్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులపై నూసివీడిలో కేసు నమోదైంది. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు వద్ద రాజశేఖర్ రెడ్డి ఉండటంతో రాంబాబు ఇంటికి నూసివీడి పోలీసులు వెళ్లారు. సామాజిక మాధ్యమాల్లో రాజశేఖర్ రెడ్డి పెట్టిన పోస్టులపై నూసివీడిలో తెలుగుదేశం నేత ఫిర్యాదు మేరకు ఈ నెల 9న కేసు నమోదైనట్లు పోలీసులు చెప్పగా అంబటి రాంబాబు రాజశేఖర్ రెడ్డిని వారికి అప్పగించారు. పోలీసులు రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని నూజివీడు తీసుకెళ్లారు. బ్యాగ్ ఆడమ్మా నా కట్లో పెట్టుకుని వస్తాను. సోషల్ మీడియా పోస్టుల కేసులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నోటీసులు అందించారు. హైదరాబాద్ జూబిలీహిల్స్లోని రోడ్ నంబర్ 71లో ఉన్న ఆర్జీవీ నివాసానికి వచ్చిన మద్దిపాడు ఎస్ఐ శివరామయ్య పోలీసుల విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టారని ఆర్జీవీపై కేసు నమోదైంది. తెలుగుదేశం నేత రామలింగం ఫిర్యాదు మేరకు 3 రోజుల క్రితం మద్దిపాడు పోలీసులు ఆర్జీవీపై కేసు నమోదు చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. డిజిటల్ కార్పొరేషన్ ను అడ్డం పెట్టుకుని వైసీపీ అనేక అక్రమాలకు పాల్పడిందన్నారు. అవినాష్ రెడ్డి, సజ్జల భార్గవరెడ్డి కనుసన్నల్లోనే డిజిటల్ కార్పొరేషన్ సోషల్ మీడియా పనిచేసిందని సోమిరెడ్డి ఆరోపించారు. వ్యక్తిగత రాజకీయ కక్ష కోసం ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసినందుకు చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన జగన్తో పాటు ఆ సంస్థ ఎండీలు, ఇతర బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి ఈసీని కోరారు. యెమెన్కు చెందిన హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలో మరోసారి రెచ్చిపోయారు. అమెరికాకు చెందిన 2 యుద్ధ నౌకలపై హౌతీలు దాడి చేసినట్లు ఆ దేశ రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ వెల్లడించింది. తమ యుద్ధ నౌకలు బాబ్ అల్ మందాబ్ జలసంధి నుంచి ప్రయాణిస్తుండగా హౌతీలు 8 డ్రోన్లు, 5 క్షిపణులతో దాడి చేసినట్లు పేర్కొంది. యుద్ధ నౌకలోని సిబ్బంది వెంటనే వాటిని తిప్పికొట్టారని పెంటగాన్ వెల్లడించింది. ఈ దాడిలో నౌకకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, సిబ్బంది ఎవరూ గాయపడలేదని పెంటగాన్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ప్యాట్ రైడర్ తెలిపారు. 2023 నవంబర్లో ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో నౌకలపై హౌతీల దాడులు ప్రారంభమయ్యాయి. ఎర్ర సముద్రం మీదుగా జరిగే అంతర్జాతీయ నౌకా వాణిజ్యాన్ని వరుస దాడులతో దెబ్బతీస్తున్నారు. ఈ దాడుల నుంచి వాణిజ్య నౌకలకు రక్షణగా అమెరికా, ఇతర దేశాలు ఎర్ర సముద్రంపై సైనిక నౌకలను మోహరించాయి. హౌతీ తిరుగుబాటుదారులపై పలుమార్లు వైమానిక దాడులు సైతం నిర్వహించాయి. దేశంలో మరో 75,000 మెడికల్ సీట్లను వచ్చే 5 ఏళ్లలో అందుబాటులోకి తెస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. బీహార్లో 12,100 కోట్ల రూపాయల విలువైన మౌలిక వస్తువుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన మోదీ దర్భంగాలో ఎయిమ్స్కు శంకుస్థాపన చేశారు. గత 10 ఏళ్లలో దేశంలో కొత్తగా 1,00,000కు పైగా మెడికల్ సీట్లను జోడించామని ప్రధాని మోదీ గుర్తు చేశారు. దేశంలో 1,50,000కు పైగా ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు బడుగు, బలహీన వర్గాలకు మెరుగైన సేవలు అందిస్తున్నాయని తెలిపారు. దేశంలో దాదాపు 4 కోట్ల మంది ప్రజలు వీటి ద్వారా ప్రయోజనం పొందుతున్నారు వివరించారు. బీహార్ ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉందన్న మోదీ ఆటవిక రాజ్యం నుంచి బీహార్ను బయటకు తెచ్చి సీఎం నితీష్ కుమార్ సుపరిపాలన అందించారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ కేవలం బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. గాంధీ కుటుంబానికి చెందిన 4వ తరం కూడా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని రాహుల్కు సూచించారు. ఇందిరాగాంధీ తిరిగి వచ్చినా కూడా ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేరన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధూలేలో జరిగిన సభలో పాల్గొన్న అమిత్ షా మహాయుతి కూటమి శివాజీ మహారాజ్, వీర్ సావర్కర్ ఆశయాలకు కట్టుబడి ఉందన్నారు. మహావికాస్ అఘాడీ కూటమి ఔరంగజేబు ఫ్యాన్ క్లబ్గా మారిందని అమిత్ షా ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ చిత్రాలు, వీడియోలు వాడొద్దని ఆదేశించింది. గతేడాది తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ సింధే సర్కార్కు మద్దతు ప్రకటించారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ చిత్రాలు, దృశ్యాలను అజిత్ పవార్ వర్గం దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తూ శరద్ పవార్ మద్దతుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం సైద్ధాంతిక విభేదాల కారణంగా సొంత కుంపటి పెట్టుకున్న అజిత్ పవార్ తన కాళ్లపై నిల్చోవడం నేర్చుకోవాలని చురకలు వేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్లో 14 నెలల గరిష్ట స్థాయికి చేరడం సహా ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా భారీ నష్టాలతో ముగిశాయి. గత సెషన్లో 821 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ మరో 984 పాయింట్లు పతనమైంది. ఉదయం 78,495 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 78,690 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసిన సెన్సెక్స్ ఆ తర్వాత తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒక దశలో 77,533 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 77,691 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 324 పాయింట్లు తగ్గి 23,559 పాయింట్ల వద్ద ముగిసింది.